బంగ్లాదేశ్ భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు బోర్డర్లో ఉన్న ఒకళ్ళనొకళ్ళు గొడవ పెట్టుకోరు. ఓ రకంగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకు అంటే శత్రు దేశం కాదు కాబట్టి. అలాగే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలోకి సరదాగా వచ్చి వ్యాపారాలు చేస్తారు, అవతలకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తూ సైన్యంతో డ్రోన్లు పెట్టించి ఇంకోటి చేసి, రెండో పక్కన బంగ్లాదేశ్ చొరబాటుదారులు భారతదేశంలోకి రావడానికి వాళ్ళే సహకరిస్తున్నటువంటి వేళ భారత సైన్యం బీఎస్ఎఫ్ ముందు అక్కడ ఉంటుంది, వాళ్ళు అడ్డుకుంటున్నారు. తాజాగా వాళ్ళని అడ్డుకోవద్దంటూ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బార్డర్ గార్డ్స్ ఓ పక్కన బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తే వాళ్ళకి ఈ విధమైనటువంటి సమాధానం చెప్పినటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. తాజాగా మనకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యాలు బోర్డర్లో దగ్గర జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ తమ దేశంలో నుంచి భారతదేశంలోకి చొరబడే వాళ్ళకి సహకారంగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ గార్డ్స్ ఉంటే వాళ్ళు గనక వస్తే చావ చితకబోతాం, ఆ తర్వాత ప్రాణాలు తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ భారత ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి.